ఈ సాటర్డే ఎపిసోడ్ చూసినాక అయితే నాకు మాత్రం పాపం మణికంఠనే అనిపించింది. ఎందుకంటున్నా అంటే ప్రతిసారి ఈ చీఫ్లు ఉన్నప్పటికీ కూడా, ఆ చీఫ్ అయినప్పటికీ కూడా, ఈ క్లాన్లు ఉన్నప్పటికైనా, ఆ క్లాన్లు ఉన్నప్పటికైనా ఫస్ట్ తీసేసేది మణికంఠనే గేమ్లు ఆడనీయకుండా. అంతేకాకుండా నామినేషన్స్ అప్పుడు కూడా గుంపులు అందరు కలిసి నామినేట్ చేస్తారు. హైయెస్ట్ నామినేషన్స్ ఇన్ బీబీ హౌస్ ఎవరికన్నా పడతాయి అంటే అది మణికంఠకి. అంతేకాకుండా ఇంట్లో నుంచి ఫుడ్డో లెటరో ఏదో వస్తే అది కూడా దక్కనియ్యరు. అదే కాకుండా సండే సాటర్డే కూడా ఏమైనా ట్యాగ్స్ ఇచ్చే టాస్క్ వస్తే అందరు కలిసి గుంపులుగా మళ్ళీ ట్యాగ్స్ అని మణికంఠకే ఇస్తారు. సో ప్రతిసారి వీళ్ళు ఎట్లనే ఎత్తులు. కానీ ఇక్కడ మనం నిఖిల్ గురించి మాట్లాడుకోవాలి. ఏంటంటే నిఖిల్ సీతుతో డిస్కస్ చేస్తాడు, మణికంఠకి సింపతి బాగా వర్కౌట్ అవుతుంది, 2 వారాల వరకు మణికంఠ జోలుకోవద్దు, మణికంఠ నామినేట్ చేయొద్దని. సో అసలు సాటర్డే ఎందుకు ఆ ట్యాగ్స్ మణికంఠకి ఇచ్చిండు, వేరే హౌస్మేట్స్కి ఇవ్వచ్చు కదా అని నాకు అనిపించింది. ఇక్కడ ఏంటంటే నిఖిల్ డీకోడ్ చేసినప్పుడు నిఖిల్ స్మార్ట్ ప్లే చేస్తలేడు, వైస్ డిసిజన్ తీసుకుంటలేడు అని నాకు అనిపిస్తుంది. అంతేకాకుండా నిఖిల్తో పాటు ఇంట్లో ఉన్న హౌస్మేట్స్ అందరూ డీకోడ్ చేసిన విషయం ఒక్కటే, మణికంఠకి సింపతి బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నాగార్జున సరే ఏడవడం నీ స్ట్రాటజీ అయితే ఇకపై మానే, అది అందరికి అర్థమైపోయింది అన్నట్టు మాట్లాడిండు. సో ఇకపై మణికంఠ బీబీ హౌస్లో ముందు కొనసాగాలి, ముందు పోవాలి, లాంగ్ లైఫ్ ఉండాలంటే మాత్రం మణికంఠ చేయాల్సిన పని ఒక్కటే, ఈ 1 వీక్ ఏడకుండా 1 వీక్ మంచిగా నేను ఆడతా అనే కాన్ఫిడెన్స్ పెట్టి పిచ్ చేసి, ప్రతి గేమ్ ఆడతా అని పిచ్ చేసి ఆడి పోరాడి గెలిచి చూపెడితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ గెలిస్తే వెల్ అండ్ గుడ్, ఇమ్యూనిటీ వస్తుంది, సేవ్ అవుతాడు. లేకపోతే 200% ఎఫర్ట్స్ మాత్రం షో చేయాలి, పోర్ట్రే చేయాలి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మణికంఠ బండారం బయటపడ్డది, మణికంఠ గేమ్ ప్లాన్ అందరికి అర్థమైపోయింది, మణికంఠ ఆట ముగిసింది. సో మణికంఠ ముందుకు పోవాలంటే మాత్రం మణికంఠ వైస్ ఉండాలి. అంతేకాకుండా ఇట్స్ టైమ్ ఫర్ మణికంఠ టు చేంజ్ హిస్ గేమ్ ప్లాన్, టు కమ్ అప్ విత్ న్యూ స్ట్రాటజీస్, టు షో వాట్ హీ ఈస్ మేడ్ ఆఫ్. That's it. This is all about this video. Thank you so much for listening. Until then, see you. And also don't forget to subscribe to my YouTube channel.